హాయ్ అండి, వెల్కమ్ టు మై బ్లాగ్స్. ఏంటి సొరకాయని అంతగానో ఇబ్బంది పెడుతున్నా అనుకుంటున్నారా? మీకోసమేనండి. అమ్మ చేతి కమ్మని లేత సొరకాయ పులుసుని అయితే చూసేద్దామండి. నిన్న మార్కెట్ కి వెళ్ళినప్పుడైతే సొరకాయ కనిపించింది, చాలా లేతగా ఉంది. ఇంకా కనపడ్డాక మనం బుట్లో వేసుకోకుండా ఉంటామా? ఇంటికి తీసుకొచ్చాక అమ్మ అన్నారు సొరకాయ పులుసు చేస్తా అన్నారు. చాలా కొత్తగా ఉంటుంది, పక్కా చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ అంత నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కూర్చున్న సొరకాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సొరకాయ పులుసుకి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం కట్ చేయడం అయిపోయిన తర్వాత పాన్ పెట్టుకుని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ 1 by 1 యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోండి. మీలో ఎంత మందికి సొరకాయ పులుసు ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేగిన తర్వాత సగం దీంట్లోకి ఒక గుప్పెడి కరివేపాకుని అలాగే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత సొరకాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి. సొరకాయ పులుసులో ముద్దపప్పు ఉంటే ఇంకా కాంబినేషన్ పక్కా హిట్ అయిపోతుందండి, అంత బాగుంటుంది. సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీకు రుచికి సరిపడా రాళ్ళ ఉప్పుని కూడా ఈ స్టేజ్ లోనే యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు సొరకాయ ఒక 10 minutes మగ్గిన తర్వాత ఒక చిన్న టమాటాని కూడా యాడ్ చేసుకొని మంచిగా మగ్గించుకోండి. చూసారా, నీళ్లు వచ్చి సొరకాయ సగం ఉడుకుతూ ఉంటుంది. ఈ స్టేజ్ లో మనం ఒక 2 స్పూన్స్ కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని ఒక 10 minutes ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి. ఒక 10 minutes అయిన తర్వాత మూత తీసి చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక కప్పు వాటర్ ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని మగ్గనివ్వాలండి సొరకాయని. ఇప్పుడు దీంట్లో మనం మీకు రుచికి సరిపడా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేయడం వల్ల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే అంత యాడ్ చేస్తాను, మీకు నచ్చితే ఇంకొంచెం యాడ్ చేసుకొని దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకొని ఇంకా వేడి వేడి అన్నంలో లాగిచ్చివేనండి. మరి మా అమ్మకు ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి.